హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిసిక్ కుక్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మునగాకుని ఆకులన్నీ సపరేట్ చేసి వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసుకున్న మునగాకుని ప్రెషర్ కుక్కర్లో వేసి కొన్ని వాటర్ వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా ప్రెషర్ని చెక్ చేసి మూత ఓపెన్ చేసుకోండి. మన మునగాకైతే ఉడికిపోయింది. ఒకవేళ మీకు 3 విజిల్స్లో కుక్ కాకపోతే ఇంకా 1 or 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కరివేపాకు, తురిమిన వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, చీల్చిన ఒక 4 పచ్చిమిరపకాయలు, కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి వేసి వెల్లుల్లి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, మనం ముందుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోని మన రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసుకున్న మునగాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన మునగాకుని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. చూస్తున్నారు కదా, మన మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుందాం. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని మునగాకు ఫ్రైతో కలుపుకుని తింటే అసలు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.